17 days ఆఫ్ హంగర్ స్ట్రైక్, 17 రోజులుగా నిరాహార దీక్ష. మీరందరూ అమీర్ ఖాన్ 3 Idiots మూవీ చూసే ఉంటారు. దాంట్లో అమీర్ ఖాన్ ప్లే చేసిన లీడ్ క్యారెక్టర్ ర్యాంచో ఈజ్ రియల్ లైఫ్ సోనమ్ వాంగ్చుక్. ఆయన 17 రోజులుగా హంగర్ స్ట్రైక్లో ఉన్నారు. పవర్ కోసమో పొజిషన్ కోసమో కాదు, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కోసం. ఇమాజిన్ మీరు ఒక ఆస్పిరెంట్, బీట్ ఎనీ ఎగ్జామ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిన ప్రతిసారి ఇట్స్ నాట్ జస్ట్ అ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ పీపుల్. ఆస్పిరెంట్స్ ఎంతో కష్టపడి ఎగ్జామ్కి వెళ్తారు, ఎన్నో హోప్స్తో బయటకు వస్తారు దట్ విల్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్. బట్ 1 second and 1 paper leak, every dream gets collapsed. But here అది 1 కాదు 2 కాదు మల్టిపుల్ టైమ్స్ అయింది. ఫ్యూచర్లో ఏ స్టూడెంట్ ఇలా సఫర్ అవ్వద్దని ఒక అకౌంటబిలిటీని, ట్రాన్స్పరెన్సీని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్చుక్ గారు 17 daysగా హంగర్ స్ట్రైక్లో ఉన్నారు. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని క్వశ్చన్ చేయడమే డెమోక్రసీ ఒక స్ట్రెంగ్త్. మీరు ఒక పర్సన్కి సపోర్ట్ చేయండి, మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు. బట్ లెట్ us సపోర్ట్ ట్రాన్స్పరెన్సీ and accountability. I don't want Sonam Wangchuk to die.